చెండు ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతాం. విధులను దాటి వ్యవహరిస్తున్న పోలీసులకు ఉద్యోగాలు పోవడం ఖాయం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు. సబ్బవరం రోడ్లో భారీగా గంజాయి పట్టివేత, 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు, దయాశుద్ధి చేసిన తల్లిదండ్రులు. జోలూరుపాడులో మంత్రి పొంగులేటి పర్యటన. మాచినపేట తాండా, అనంతార గ్రామాల్లో 3.62 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించిన మంత్రి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న పోలీసులకు ఇదే చెప్తున్నాం, పోలీసుల మీద ప్రైవేట్ కేసులు పెడతాం. విధులను దాటి వ్యవహరిస్తున్న పోలీసులకు ఉద్యోగాలు పోవడం ఖాయం. నారా చంద్రబాబు నాయుడు, రెడ్ బుక్ రైటర్ నారా లోకేష్ దీనికి మూల్యం చెల్లించక తప్పదన్నారు అంబటి రాంబాబు. ఎవరైతే తన డ్యూటీస్ లో అధికంగా ప్రవర్తిస్తారో, బియాండ్ ది డ్యూటీస్, పోలీస్ వ్యవస్థలో వారు అరెస్ట్ చేయవచ్చు, లేదా విచారణకు పిలవచ్చు, లేదా నోటీస్ ఇవ్వచ్చు తప్ప లాఠీ పెట్టి కొట్టడం కానీ, చిత్రహింసలు గురి చేయటం కానీ భారత రాజ్యాంగంలో సిఆర్పిసిలో తప్పిది. పోలీసుల మీద ప్రైవేట్ కేసులు కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో ప్రైవేట్ కేసులు పెట్టి పోలీసులు ఉద్యోగాలు కూడా ఓడగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిరూపణ అయితే అని గుర్తుపెట్టుకోవాలి మనం చెప్తున్నాం. ఈ విధంగా బియాండ్ ది డ్యూటీస్ పోలీసులు ప్రవర్తన చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ఒకటే కాదు, మీకు మరొకటి కూడా చెప్తా. విజయవాడలోనే గౌతమ్ రెడ్డి గారి మీద 307 వేశారు. సరే, 307 కరెక్టా తప్ప, దట్ ఈస్ ద డిఫరెంట్ మ్యాటర్. ఇంట్లోకి ఎలా ప్రవేశించారు? రాత్రిపూట కిచెన్ డోర్లు తీసి పోలీసులు ప్రవేశించారు. సీసీ కెమెరాల్లో ఫుటేజ్ మీరు చూసి ఉంటారు అందరూ కూడా. అంతేకాదు, ఆమె పేరేంటి, మన ఎక్యూజ్డ్ మనకు అప్రెడ్ గారు సుధారాణి పట్టుకొచ్చి కొట్టి 5 రోజులు పెట్టుకుని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే బిఫోర్ మేజిస్ట్రేట్ షీ హాజ్ గివెన్ ఎ కంప్లైంట్ ఇచ్చింది. అలాగే కడపలో రవీంద్ర, ఆయన కూడా బిఫోర్ ది మేజిస్ట్రేట్ నన్ను కొట్టారని ఇచ్చారు. అంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని. అనకాపల్లి జిల్లా సబ్బవరం రోడ్లు భారీగా గంజాయి పట్టుబడింది. కారులో తరలిస్తున్న 169 కిలోల గంజాయి సీజ్ చేశారు పోలీసులు. పాడేరు నుండి గాజువాక ఆటో నగర్ కు గంజాయిని తరలిస్తున్న 3 అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఏం పేరు? పేరు తండ్రి పేరు, నీ వయసు, కులం ఏంటి, ఎవరు మీది, ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తుంటావా? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? ఎక్కడికి తీసుకెళ్తావు? ఓకేనా? మీరేం పేరు బాబు? తండ్రి పేరు, వయసు, కులం ఏంటి, ఏం చేస్తుంటావు? ఇది ఎక్కడ తీసుకున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? సరే సరే. ఇక్కడేం పేరు? తండ్రి పేరు, వయసు, కులం, ఎవరు మీది? ఇది ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏం పేరు బాబు? తండ్రి పేరు, వయసు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు ఉపాధ్యాయుడు, దేశశుద్ధి చేశారు తల్లిదండ్రులు. మంచిర్యాల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు ఉపాధ్యాయుడు సత్యనారాయణకు దేశశుద్ధి చేశారు తల్లిదండ్రులు. ఉపాధ్యాయుడిపై ప్రవర్తనపై తల్లిదండ్రులకు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులను తల్లిదండ్రులను చూసి గోడ దూకి పారిపోయాడు ఉపాధ్యాయుడు. ఇక జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ఉపాధ్యాయుడు సత్యనారాయణ కనిపించగా అతడిని చితకబాది ఉపాధ్యాయునిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జోలూరుపాడులో మంత్రి పొంగులేటి పర్యటన. ఖమ్మం ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా జోలూరుపాడులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం పర్యటించారు. కలెక్టర్, ఐటీడీఏ పీఓ, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఆశ్రమ పాఠశాల పరిశీలన చేశారు. జోలూరుపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, కలెక్టర్ జితేష్ పాటిల్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వారి వెంట ఐటీడీఏ పీఓ రాహుల్, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ఉన్నారు. జోలూరుపాడు మండల కేంద్రంతో పాటుగా మాచనపేట తాండా, అనంత
జనంతార గ్రామాల్లో 3.62 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం పడమట నరసాపురంలోని గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి వడ్డించడానికి సిద్ధంగా ఉన్న వంటలను పరిశీలించారు. స్థానికంగా ఉండని అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి వారానికి ఒకసారి హాస్టల్లో సందర్శించాల్సిందిగా స్థానిక తహసీల్దార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, అనధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింగభూపాలం దగ్గర ఎవరో గుర్తుపెట్టారా? వస్తున్నాయి అంటే ఒక దగ్గర క్లాస్ బాగా ఎవరు వచ్చింది? ఎక్కడది? సింగభూపాలం దగ్గర ఎవరో గుర్తుపెట్టారా? విజయనగరం జిల్లా నుండి శబరిమలైకి వెళ్లిన భక్తులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శబరిమల దర్శనానంతరం తిరిగి వస్తూ కంచి సమీపంలో భోజనం కోసం ఆపి బస్సు పక్కనే వంట చేస్తుండగా ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో అయ్యప్ప భక్తులు బస్సు మంటలతో పూర్తిగా దగ్ధమైంది. మరి ఇప్పుడు అనుకునేటి రాదులండి, ఆడికి అక్కర్లేదా మరి ఏ దరిద్రం అంతే, మరి ఆడికి అక్కర్లేదండి, ఆడికి అక్కర్లేదండి. ఫోన్ మీద ఇప్పుడు అక్కడ ఏడు చేస్తావు? వద్దు 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 నమ శివాయ. చేశారు சாமி வந்து ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను కొనసాగించి పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి ప్రార్థసారథి తెలియజేశారు. డిసెంబర్ 24కే ఈ పథకం పూర్తవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మార్చి 26 వరకు పొడిగించినట్లుగా పేర్కొన్నారు. 6.41 లక్షల ఇళ్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. అమృత్సర్ పంజాబ్ గోల్డెన్ టెంపుల్ లో కాల్పులు కలకలం రేపాయి. సిక్కు మతస్థులు సర్వ మందిరాన్ని అమృత్సర్ పంజాబ్ గోల్డెన్ టెంపుల్ లో కాల్పులు కలకలం రేపాయి. సిక్కు మతస్థులు స్వర్ణ మందిరాన్ని పవిత్రంగా భావిస్తారు. ఆలయ ప్రాంగణంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం జరిగింది. ఆలయ కాపలాదారుడిగా సేవ చేస్తున్న సుఖ్బీర్ సింగ్ బాదల్ పై కాల్పులకు దుండగుడు ప్రయత్నించాడు. కాల్పులను సుఖ్బీర్ సింగ్ బాదల్ అనుచరులు అడ్డుకున్నారు. దాంతో సుఖ్బీర్ సింగ్ బాదల్ సురక్షితంగా బయటపడ్డాడు. చుట్టుపక్కల ఉన్న మిగతా అనుచరులు వచ్చి తుపాకీ లాక్కుని దుండగుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడిని నరేన్ సింగ్ చౌరాగా గుర్తించారు. क्यों
अपडेट बड़ी खबर जी साझी कर रहे हैं क्यों मारी है गोली क्यों मारी है क्यों मारी है क्यों मारी అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లె గ్రామంలో విషాదం నెలకొంది. పాత మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన గంగన్న, శ్రీదేవి సంధ్యలుగా గుర్తించారు. పాత మిద్దె కావడంతో వర్షానికి కూలింది. మృతుల కుటుంబాలకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆర్థిక సాయం అందించారు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఆర్టీసీ డిపో మంజూరు. 28 ములుగు జిల్లాలోని ఏటూరు నాగారానికి ఆర్టీసీ డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇక ములుగు జిల్లాలోని ఏటూరు నాగారానికి ఆర్టీసీ డిపో మంజూరైంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 రాష్ట్రాల సెంటర్ గా ఉన్న ఏటూరు నాగారానికి ఆర్టీసీ బస్ డిపో మంజూరు కావడం పట్ల సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఏటూరు నాగార నగరంలో బస్ డిపో మంజూరు కావడంతో ఏజెన్సీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు సీతక్క. ఇక సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ కు మంత్రి సీతక్క, ములుగు డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ధన్యవాదాలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు ప్రజలు. తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టించింది. విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. జగ్గైపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది, ప్రకంపనలు సృష్టించింది. ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం ప్రజలను భయాందోళనకు వచ్చేసింది. విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. జగ్గైపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది. దీంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణాల భయంతో బయటికి పరుగులు పెట్టారు. మరొక వైపు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూకంపం వచ్చింది. కొన్ని చోట్ల నిమిషం పాటు స్వల్పంగా భూమి కంపించింది. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో గందరగోళానికి గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. బుధవారం ఉదయం 7:27 గంటలకు ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అలాగే మనుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా 5 సెకండ్ల పాటు భూమి కంపించి ఉదయం 7:28 నిమిషాలకు భూమికి ప్రకంపనలు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. భూకంపం దెబ్బకు కుర్చీలో కూర్చున్న ప్రజలు సైతం కింద పడిపోయారు. దీంతో అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కరీంనగర్, విద్యానగర్ లోనూ భూమి కంపించింది. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజూరాబాద్ లో సైతం స్వల్పంగా భూకంపం వచ్చింది. నా పేరు మోదు ప్రసాద్. నేను తిరువూరు 15వ వార్డు కౌన్సిలర్నే. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7:07 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫామ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా బుధవారం యాదగిరి గుట్టపై నిర్వహించిన సుదర్శన యాగంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఈ రోజు యాదగిరి గుట్టపై అర్చకులు మరియు వేద పండితులు సుదర్శన యాగాన్ని నిర్వహించారు. గంభీరారంభం భర్జనం నిర్విఘ్నం
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాల్లో 161, బొమ్మల రామారం 20, తుర్కపల్లి 22, రాజాపేట 14, యాదగిరిగుట్ట 28, ఆలేరులో 13, మోటకొండూరులో 8, గూండాలలో 17, ఆత్మకూరులో 19, ఇతర ప్రాంతాలు 20, మొత్తం 161 చెక్కులను పంపిణీ చేశారు. నక్షత్ర బలరాం జీ అరుణ మా అన్నకారు 45 ఇంకా 10 గంటలకి రైట్ బి మహేష్ దయంబండ రైట్. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ 450 కోట్లు ఇస్తే మన గౌరవ ముఖ్యమంత్రి మన పేదల పక్షాన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఈ ఒక్క సంవత్సరంలో 830 కోట్లు ఇచ్చిండు. మనకు 830 కోట్లు తెలంగాణలో పేద బడుగు బలైన వర్గాలకు సీఎం రిలీఫ్ ఫండ్ లో ఎల్ఓసీల ద్వారా ఇచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి. మన యాదాద్రి భువనగిరి జిల్లాకు 13 కోట్లు వస్తే ఆలేరు నియోజకవర్గానికి అందులో 720 కోట్లు అంటే సగానికి ఎక్కువ మనమే తెచ్చుకున్నాం. ఇవాళ మళ్ళీ 180 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం, ఎల్ఓసీలు ఇస్తున్నాం. నిజంగా ఇది గొప్ప ప్రభుత్వం, మీ అందరి చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన నిర్వాహక కొంతమంది టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏమన్నారమ్మా, రుణమాఫీ కావాలన్నారు. ఇవాళ తెలంగాణలో 25 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేసే ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన తెలంగాణకు 213 అంబులెన్స్లు నిన్న కేటాయించిండు. ఏ పేదోడికి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు ప్రజల కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలియజేశారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 2,43,00,000 నిధులతో తుమ్మ చెరువు నుండి వివేకానంద విగ్రహం వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 5వ వార్డులో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పట్టణం మహేందర్ రెడ్డి పనులు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. తోటి మెడ్చల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఎక్కడైతే కనీస అవసరాలు ప్రజలకు అవసరం ఉందో మరి ప్రజలకు కోరిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతున్నది. తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో ముందుకు పోవడం కూడా జరుగుతున్నది. ప్రజలు కూడా వ్యక్తిగతంగా మరి మహిళలకు ఆర్టీసీ ఉచితంగా అనుకోండి, గ్యాస్ ఇవ్వడం అనుకోండి, అదేవిధంగా కరెంటు ఫ్రీ ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి ముందు ముందు కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా మున్సిపాల్లో కానీ మండలాల్లో కానీ పెద్ద ఎత్తున మన నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ మేడ్చల్ చాలా పెద్ద నియోజకవర్గం కాబట్టి ఎక్కువ నిధులు కూడా అవసరం ఉన్నది. మరి సోదరి మరి వారు కూడా కొన్ని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారికి తీసుకుపోయి తప్పకుండా మరి శాంక్షన్ చేయించే బాధ్యత తీసుకుంటారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజలు మెచ్చే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం గుండ్లపోచంపల్లిలో ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ కార్మికులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం డ్వాక్రా మహిళలకు 1,37,00,000 చెక్కును మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, కమిషనర్ స్వామి అందజేశారు.
ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మనము ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు విజయోత్సవాల్లో భాగంగా డ్వాక్రా మహిళలకు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో 1,37,00,000 వాళ్ళకు డ్వాక్రా మహిళలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనము ప్రజాపాలన ఏర్పడే సంవత్సరం సందర్భంగా మనము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు వివరించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాము. ఈరోజు మనం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా మన తెలంగాణ రాష్ట్రము ముందుకు దూసుకుపోతున్న సందర్భంగా మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతాం. విధులను దాటి వ్యవహరిస్తున్న పోలీసులకు ఉద్యోగాలు పోవడం ఖాయం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు. సబ్బవరం రోడ్లో భారీగా గంజాయి పట్టివేత. 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు. దేశశుద్ధి చేసిన తల్లిదండ్రులు. జోలూరుపాడులో మంత్రి పొంగులేటి పర్యటన. మాచినపేట తాండా అనంతార గ్రామాల్లో 3.62 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించిన మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.